తింటే గారెలే తినాలి, వింటే భరతమే వినాలి. నమస్తే ఫ్రెండ్స్, మహాభారతం 32వ ఎపిసోడ్‌కి స్వాగతం. అర్జునుడు, శివుడు ఫైటింగ్ యుద్ధం. అండ్ శివుడు అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని కొరేస్తారు. చాలా బాగుంటుంది వీడియో. ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. ఈరోజు నా పుట్టినరోజు. నేను ఎప్పుడు సెలబ్రేషన్ చేసుకోను, కానీ మహాభారతం చెప్తున్నాను ఎందుకు దాయడం అని చెప్పేసి చెప్తున్నాను. ఈరోజు నా పుట్టినరోజు, మీ ఆశీర్వాదాలు కావాలి. అండ్ కొత్త బట్టలు కొనుక్కున్నాను. అండ్ ₹1000 ఫ్యాన్ తెంచి 1500. ఎనీవే, ఓకే, వీడియోలోకి వెళ్దాం. బాగుంది కదా. అయితే వీళ్ళు కామ్యక వనాన్ని నుంచి, కామ్యక వనంలో ఉంటారు కదా, అక్కడ అందరూ తెలిసిపోయిందని చెప్పి ద్వైతవనానికి వెళ్ళిపోతారు. ఇక ద్వైతవనంలోకి వెళ్ళేగా పాండవులు, బ్రాహ్మణులు, ఈ పండితులు వీళ్ళంతా గ్యాంగ్ అంతా ద్వైతవనానికి షిఫ్ట్ అయిపోతారు. ఆ ద్వైతవనంలో వెళ్ళి వెళ్ళగానే ధర్మరాజు చెప్తారు అందరికీ. అండ్ రాజు కదా, ఇప్పుడు ఆ గ్యాంగ్ అందరికీ లీడరు రాజు, ధర్మరాజు కదా అంటారు. ద్వైతవనం చాలా మంచిది కాదు, విపరీతంగా క్రూర మృగాలు ఉంటాయి, విపరీతంగా రాక్షసులు ఉంటారు, పురుగు పుట్ర పాములు అన్నీ ఉంటాయి అని అంటారు. అంటే ఆ పక్కన అర్జునుడు అంటారు, అన్న క్రూర మృగాలు పురుగులు పుట్ర పక్కన పెడితే సౌందర్యం చాలా బాగుంది, ఆ కొండలు, ఆ జలపాతాలు, ఆ సరస్సులు ఎంత అందంగా ఉంది అని అంటే, అయినా ఏదైనా కూడా మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి అని అందరికీ చెప్తారు. అయిపోద్ది. అయితే ద్వైతవనంలోని ఈ పాండవులు, బ్రాహ్మణులు, పంతులు, బ్రాహ్మణ్స్ వీళ్ళందరూ ఉన్నారని చెప్పి, పండితులు ఉన్నారని చెప్పేసి మార్కండేయ స్వామి వస్తారు. మీ అందరికీ తెలుసు మార్కండేయుడు ఎంత శక్తివంతుడో, చాలా ఆయుష్ ఉంటుంది ఆయనకి. శివుడు శివభక్తి బాగా చేస్తారు ఆయన. మీరు అందరూ వినే ఉంటారు మార్కండేయ మార్కండేయ. చిన్నపిల్లలకి దీవించేటప్పుడు దీర్ఘాయుష్మాన్ బాబా మార్కండేయ ఆయుష్ని రావాలంటారు కదా, ఆయనకి ఎక్కువ ఆయుష్ ఉంటుంది ఆయన. సో ఆయన వస్తారు. ఆయన వచ్చి, ధర్మరాజా నువ్వెంత మంచోడు అంటే అయ్యా, త్రేతాయుగంలో రాముడు, లక్ష్మణుడు, సీత అరణ్యవాసాలకు వెళ్ళేటప్పుడు నేను చూశాను. చూడండి ఎంత పెద్ద ఆయన, చూశాను. మళ్ళీ ఆ తర్వాత ఈ ద్వాపర యుగంలో ధర్మరాజు మొత్తం ద్రౌపది తమ్ముళ్ళతో అరణ్యవాసాలు చేస్తున్నావు, వనవాసం. నిజంగా పరాక్రమవంతుడు రాముడు కూడా, కానీ ధర్మాన్ని పట్టుకొని ఉన్నాడు, చివరికి విజయం సాధించాడు. నువ్వు కూడా నన్ను నమ్ము, నువ్వు కూడా విజయం సాధిస్తావు, ధర్మాన్ని వదలక అని చెప్తే, అలాగే స్వామి అని చెప్పి కాళ్ళకి నమస్కరించి అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో ఆ సరస్సు పక్కన కూర్చుంటారు. ఎవరెవరు? ద్రౌపది, అన్నదమ్ముళ్ళు వీళ్ళంతా కూర్చుంటారు. బ్రాహ్మణులు అందరూ వేరే దగ్గర ఉంటారు ఎక్కడో, కానీ వీళ్ళు కూర్చుంటారు. వీళ్ళు కూర్చొని ద్రౌపది అంటది, అసలు మనకి ఈ కర్మ ఏంటి అండి? ధర్మరాజు అంటే, మనకి ఈ కర్మ ఏంటి అసలు? మన అసలు ఆ ధృతరాష్ట్రుడు రాజు కొడుకు మీద ప్రేమతో ఇంత దారుణం చేసి, మాయాజోతం అందరికీ తెలుసు మోసం అని, మాయాజోతం ఆడిపించి మన రాజ్యాలు కోల్పించడం ఏంటి? అసలు మనకేటి కర్మ? మీరు చెప్పండి. మీకు తెలుసు కదా భీముడు ఎంత పరాక్రమం ఉంటుందో, నాగాయుధ సంపన్నుడు, ఆ గదొక్కడు చాలు ఎంతమంది నాశనం చేస్తాడో. ఇంకా అర్జునుడు అయితే మరీ దారుణం, ఆయన బాణాలు ఎంత శక్తివంతమైనవి. ఆ భీముడు ఆ చెట్లెక్కి అంత పవర్ ఉండి కూడా చెట్లెక్కి మామిడికాయలు, కొబ్బరి ముక్కలు, ఆకులు, అలంలో తింటూ ఎంత చిక్కిపోయారో చూడండి. మీకు కనికరించట్లేదా? అర్జునుడు ఎంత పరాక్రమంతో సవ్యసాచి 5 బాణాలు వేయగలడు. గాంధీవదారి అంటే ధనుర్విద్యంలో ప్రపంచంలోనే నెంబర్ 1. అంత పవర్ఫుల్ పర్సన్ మామిడికాయలు పిట్టలు కొట్టుకుంటున్నాడు. ఇంకా నకులు సహదేవుల గురించి ఏం చెప్తాము? చిన్న పిల్లలు పిచ్చోలా ఉన్నామండి అందరూ. ఇది సమయం కాదు. మీరు ఏం చేసైనా మనం కౌరవుల మీదకి దండయాత్రకి వెళ్దాము అంటే, ధర్మరాజు అంటారు ద్రౌపదితో, వద్దొద్దు, మనం ధర్మంగా ఉన్నాం, మన మాట ఇచ్చాం, ఆ మాట కట్టుబడి ఉందాం. ఏముంది, అరణ్యవాసం అయిపోతుంది, అగ్నివాసం చేసేద్దాం, మన రాజ్యాలకు వెళ్ళిపోదాం అంటే, భీముడు తగులుకుంటాడు. అన్న నీకేమైనా బుర్ర ఉందా? అసలు కొంచెమైనా ఆలోచించు. వాళ్ళ పన్నాగం పన్నింది మనల్ని ఇరికించడానికి. ధర్మం అంటావేంటి? అరణ్యవాసం అయిపోతుంది, ఓకే, నేను ఒప్పుకుంటాను. అజ్ఞాతవాసం మనం తెలియని వాళ్ళం ఎవరన్నా ఒక్కళ్ళు చెప్పు, అందరికీ తెలుసు, ప్రపంచం అంతా తెలిసి పంచపాండవులు, మనం ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టేస్తారు. అవ్వదు. మన అజ్ఞాతవాసంలో దొరికిపోతాం, మళ్ళీ అరణ్యంకి వెళ్తాం, మళ్ళీ దొరికిపోతాం. వాళ్ళు ప్లాన్ వేసిందే మనల్ని ఎదిగించడానికి. నువ్వు అర్థం చేసుకోవట్లేదు. నువ్వు అను, తమ్ముడు గురించి నాకు తెలుసు, అర్జునుడు ఎంత శక్తివంతమైనా నేను కళ్ళారా చూశాను. ప్రదీప్, మేము యుద్ధం చేసాము ఇద్దరం కలిసి, తమ్ముడు నేను కలిపి కౌరవుల్ని తుక్కు రాంగొట్టి నిన్ను పట్టాభిషేకం నేను రాజుని చేసేస్తాం, మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే ఆవేశం కదా.
అంటారు. కానీ ధర్మరాజు అంటాడు, భీమా నువ్వు జాగ్రత్తగా, నీకు అర్థం అవ్వట్లేదు సిచ్యువేషను. రాజసూయ యాగంలో ఓడిపోయిన రాజులందరూ ఇప్పుడు దుర్యోధనతో ఉన్నారు. దుర్యోధన చెత్తను ఉన్నారు. దానికి తోడు శల్యుడు, దానికి తోడు పెద్ద పెద్ద చక్రవర్తులు, తోపులు, పవర్ అరవేర భయంకరమైన రాజులు ఆయన చేతిలో ఉన్నారు. అది పక్కన పెడితే వాళ్ళని ఎలాగోకలా ఎదిరించేస్తాం. అసలు ఈ సృష్టిలోనే శక్తివంతమైనాడు మన తాత భీష్ముడు అక్కడ ఉన్నారు. తాతను ఎదిరించగలవా? ఆ పక్కన పెడితే ద్రోణాచార్యుడు కూడా అక్కడే ఉన్నారు. అశ్వత్థామ కూడా ఉన్నారు. ఇలా అందరినీ ఒక ఎత్తైతే మన తాతని ఎదిరించి నిలవడం చాలా కష్టం. వాళ్ళ దగ్గర ఎంత దివ్యాస్త్రాలు ఉన్నాయి, మన దగ్గర ఏమున్నాయి. తమ్ముడి దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఉంది, ఆ బ్రహ్మాస్త్రాలు ఆయన దగ్గర ఉన్నాయి. బ్రహ్మశరాస్త్రం ఉంది, బ్రహ్మశరాస్త్రంతో వాళ్ళ మీదకి దండయాత్రకు వెళ్ళగలమా? చాలా కష్టం. అంటే అర్జునుడు అంటారు, అని నాకు తెలియగలుగుతాను, తాత మన సైడే, తాత ఇప్పుడు పాండవుల పక్షపాతే, అంటే ద్రోణాచార్యుడికి నేను ఎంత ఇష్టమో కదా, మా గురువు గారు ప్రియశిష్యుని, నేను మన మీద ఎందుకు దాడి చేస్తారని. అంటే అర్జున నువ్వు చెప్పింది రైటే, కానీ మనం యుద్ధం స్టార్ట్ చేస్తే మనం శత్రువులు అవుతాము. ఫస్ట్ మనం అటాకింగ్ చేయకూడదు. మనం అటాకింగ్ చేస్తే మనం శత్రువులు అవుతాము. శత్రువులు అయినప్పుడు తాత అక్కడ ఉన్నారు కాబట్టి, తాత ఆల్రెడీ మాట ఇచ్చారు, గుర్తుందా? అంబాదేవికి, అంబికకి, వీళ్ళందరికీ మాట ఇచ్చారు కదా, మొత్తం కురు సామ్రాజ్యాన్ని చచ్చినంత వరకు కాపాడుతానని. ఒక్కసారి మనం ఎదురు తిరిగామంటే ఆ రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం మన మీదకి ఎదురు తిరుగుతాడు, కురువంశాన్ని కాపాడుకోవడం కోసం. ఆ తర్వాత భీష్మాచార్యుడు వచ్చాడంటే ద్రోణాచార్యుడు వస్తాడు, ద్రోణాచార్యుడు వచ్చి అశ్వత్థామ వస్తాడు. వీళ్ళందరినీ చూసి మొత్తం రాజులందరూ వస్తారు. అవన్నీ తట్టుకొని నిలబడడం చాలా కష్టం. మన దగ్గర దివ్యాస్త్రాలు ఏం లేవు. మీరు ఆవేశపడితే పని అవ్వదు, మొత్తం మొదటికే మోసం వస్తుంది. ధర్మంగా ఉండండి, సమయం సందర్భానుసారం చూసి నేను చెప్తాను అంతవరకు మీరు ఓపికగా ఉండండి. పెద్దవాడిని చెప్తున్నాను. పెద్దవాళ్ళకి ఎప్పుడు ఆలోచన వేరేగా ఉంటుంది. అందులోనే ధర్మరాజుకి ధర్మం తెలిసినవాడు. సరైన సమయం కోసం వెయిట్ చేద్దాం అని చెప్పేసి అందరూ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. సో వేదవ్యాసుడు ఇది తెలుసుకొని వస్తాడు. వచ్చి అంటారు, నువ్వు ధర్మరాజా వస్తేనంటే అందరూ కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం చూసుకొని, ధర్మరాజు నువ్వు ఏదైతే చెప్తున్నావో అది రైట్, కానీ దివ్యాస్త్రాలు సంపాదించుకోవడానికి ఇదే సరైన సమయం. 12 సంవత్సరాలు మీరు ఆకులు అలములు తినే కన్నా దివ్యాస్త్రాలు సంపాదించుకోండి అయ్యా. అంతకన్నా అడవుల్లో అలా టైంపాస్ అవ్వదా? నేను మనుస్మృతి అనే ఒక మంత్రోత్తరాన్ని చేస్తాను. ఆ మంత్రం నువ్వు నీ తమ్ముడు ఎవరైతే ఉన్నాడో అర్జునుడికి నేర్పించు. ఆయన ఆ మనుస్మృతి మంత్రంతో ప్రపంచంలో ఏ దేవుడు కావాలంటే ఆ దేవుడు నీ దగ్గరికి వస్తాడు. తపస్సు చేసుకుంటే ఆ దేవుడి దగ్గర నుంచి దివ్యాస్త్రం సంపాదించు. నేను శివుని ప్రార్థించు, పాశుపతాస్త్రాన్ని సంపాదించు. ఒక్కసారి పాశుపతాస్త్రం నీ దగ్గరికి వచ్చిందంటే ఇంకా వార్ వన్ సైడ్, నీదే విజయం. ప్రపంచంలో శక్తివంతమైనడు అర్జునుడు అవుతాడు. ఆ పాశుపతాస్త్రాన్ని ఎలాగైనా సంపాదించుకో, ఈ మంత్రం మీ తమ్ముడికి నేర్పించని ధర్మరాజు చెవులో వేదవ్యాసుడు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే ధర్మరాజు అర్జున్ని పిలిచి, అర్జున జాగ్రత్తగా విను, వేదవ్యాసుడు నాకు ఏం చెప్పారంటే, నువ్వు అర్జెంటుగా తపస్సు మనుస్మృతి మంత్రాలను నేర్చుకొని దేవతలను పూజించి తపస్సు చేసి దేవతలను మెప్పించి దివ్యాస్త్రాలను పొంది ఆ తర్వాత నువ్వు శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రాన్ని పొందమన్నాడు. ఒక్కసారి పాశుపతాస్త్రం వస్తే నిన్ను ఢీకొట్టేవాడు ఈ విశ్వంలో ఎవడో ఉండడు, నువ్వే శక్తివంతవాడు అవుతావట. అంటే అలాగే అన్నయ్య, నేను ఇప్పుడే తపస్సు ప్రారంభిస్తాను అని చెప్పి తపస్సుకు సిద్ధం చేసుకొని బయలుదేరుతుంటే మొత్తం ఈ అర్జున్ అంటే మా భీముడు, తమ్ముడు జాగ్రత్తగా ఉండు, బాగా తిను, మంచిగా తపస్సు చేసుకో, విజయంతో రా అని తమ్ముడు. ఈ నకుల సహోదరులు, అన్నయ్య అర్జున్ అన్నయ్య నువ్వు విజయంతో రావాలని కొడుకు, క్షేమంగా వెళ్ళే లాభంగా రా అన్నయ్య, మంచిగా తినన్నయ్య, జాగ్రత్తగా ఉండని అంటారు. ధర్మరాజు అంటారు, కాలుకి దండం పెడితే ఆశీర్వదించి జాగ్రత్తగా దీర్ఘాయుష్మాన్ బాబా అని చెప్పి దీవిసి పంపిస్తారు. ద్రౌపది, నాదా జాగ్రత్తగా వెళ్ళిరండి అని చెప్పి, మీరు క్షేమంగా మీరు ఎక్కడున్నా మీరు మంచిగా ఉంటారని దేవుణ్ణి, కృష్ణ పరమాత్మను ప్రార్థిస్తానని చెప్పి వెళ్ళిపోతుంటే కొంచెం దూరం వెళ్ళాక ద్రౌపది గట్టిగా అరుస్తుంది, అర్జున మర్చిపోకు మన పగని గుర్తుపెట్టుకో ఎల్లవేళలా. ఎందుకు అన్నది అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. ఎల్లవేళలా పగని మర్చిపోకు, పగ చాలా ఇంపార్టెంట్ అంటది. ఎందుకు అన్నదని చూడండి. అయితే ఈయన తపస్సు చేసుకోవడానికి హిమాలయాలు బయలుదేరతాడు. శివుడు వస్తాడు, అంటే హిమాలయాల దగ్గర నుంచి శివుడు బేగా వస్తాడు, హిమాలయాలు బయలుదేరతాడు. వెళ్ళే క్రమంలో అడవులు, కోనలు, అగ్నిపర్వతాలు, దండకారణ్యాలు దాటుకుంటూ వెళ్తూ ఉంటే ఒక పెద్ద దండకారణ్యం వెళ్తుంటే ఒక ముసలి బ్రాహ్మణుడు
అక్కడ కూర్చుంటారు వృద్ధ రూపంలో. కూర్చొని, నాయనా ఎవరు నాయనా నువ్వు, వేటగాళ్ళలాగా ఉన్నావు, ఆ బాణం, ఆ ధనుస్సు చూస్తే నాకు భయమేస్తుంది నాయన. ముందున శక్తివంతమైన మునుస్వాములు ఉన్నారు, వాళ్ళు నిన్ను నీ రూపంలో చూశారనుకో నిన్ను శపించేస్తారు. ఒక్కసారి శపించారంటే నువ్వు దేనికి పనికి రాకుండా పోతావు, అటు సైడ్ వెళ్ళక అని అంటారు. అంటే భయపెడతారు. అక్కడ పవర్ఫుల్ శక్తి స్వామీలు ఉంటారు, వాళ్ళు నిన్ను ఇలా చూశారంటే బాణాలు గట్టానా నేను శపిస్తారు, అప్పుడు దేనికి పనికిరాని ఉండిపోతుంది. ఆయన పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతాడు. అప్పుడు మారువేషంలో ఉన్న ఇంద్రుడు వచ్చేసి, నాయనా నీ ధైర్య సాహసాలు నిజంగా అద్భుతం, నువ్వు దేనికి భయపడు, ఏం కావాలి చెప్పు నాయన అంటే, దేవా నాకు దివ్యాస్త్రాలు కావాలి, భవిష్యత్తులో అవి ఉపయోగపడతాయని అన్నగారు నాకు చెప్పారు, వేదవ్యాసుడు చెప్పారు, నాకు దివ్యాస్త్రాలు కావాలి అంటే, ఇంద్రుడు అంటాడు, నాకు ఇంత కర్మ ఎందుకు, నువ్వు నా పుత్రుడివి, నీకు ఒక్క నిమిషంలో ఇంద్రలోకంలో అమరత్వాన్ని ఇస్తున్నాను అంటాడు. అంటే డైరెక్ట్ ఇంద్రలోకానికి, ఇప్పుడు ఇంద్రలోకంలోకి వెళ్ళాలంటే ఎన్నో యాగాలు గట్ట చేయాలి, కొడుకు కాబట్టి ఈజీగా రికమెండేషన్తో అమరత్వం ఇస్తాను, అమరుణ్ణి అంటారు కదా, ఇంక చావు ఉండదు. దేవతల్లో ఒక దేవత, అర్జునుడు దేవత అవుతాడు. అయితే అంటారు, ద్రౌపది అన్న మాటలు గుర్తొచ్చి, లేదు మా అన్నకి పట్టాభిషేకం జరగాలి, నన్ను నమ్ముకున్న నా అన్నలు వాళ్ళు నా మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు, నేనేదో దివ్యాస్త్రాలు సాధిస్తానని. ఇప్పుడు మీరు ఇచ్చిన అమరత్వం తీసుకుంటే మా అన్నదమ్ముళ్ళు ద్రౌపది పరిస్థితి ఏంటి, నేను వాళ్ళని అలా మోసం చేయలేను అంటే, నిజంగా నువ్వు గొప్పోడివి, నువ్వు ధర్మం తెలిసిన వాడివి, నీకు అన్ని విజయమే కలుగుతుంది అని దీవిస్తారు. నువ్వు ఫస్ట్ నీకు దివ్యాస్త్రాలు కావాలంటే మొట్టమొదటిగా శివుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం సంపాదించు. ఒక్కసారి పాశుపతాస్త్రం వస్తే ప్రపంచం నీ కాళ్ళ కింద ఉంటుంది, దివ్యాస్త్రాలు ఆటోమేటిక్గా నేనే ఇచ్చేస్తాను, నీకేం కావాలంటే అవి. ముందు నువ్వు శివుని మెప్పించని చెప్పి పెద్ద టార్గెటే కొట్టమంటారు. టార్గెట్ పెద్దది కొట్టమంటారు, ముందు చిన్నవి ఇచ్చేస్తే నీకు మజా ఉండదు, టార్గెట్ పెద్దది కొట్టు అని చెప్తే వెళ్తాడు. హిమాలయాలకు వెళ్ళి మొత్తాన్ని హిమాలయాలు చేరుకొని నీట్గా స్నానం చేసుకొని తపస్సు స్టార్ట్ చేస్తాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ అలా ప్రార్థిస్తూ కొన్ని సంవత్సరాలు గడిచిపోతే ఇంకా శివుడు వచ్చేసే సమయం అయిపోయింది. శివుడు వచ్చే ముందు పరీక్షిస్తారు. శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కుట్టదంటారు. శివుడు పరీక్షిస్తారు. ఒక మూకాసురుడు అనే రాక్షసుడిని పంపించి పంది రూపంలో పంపిస్తాడు. ముందు నువ్వు వెళ్ళి ఆ అర్జున్ని ఎలాగైనా డిస్టర్బ్ చెయ్యి అని చెప్పి, ఆ మూకాసురుడు పంది రూపంలో గట్టి గడుచుకుంటూ వస్తాడు. సంపెత్తాను రాక్షస రూపంలో వస్తే అర్జునుడు ఒక్కసారి తక్కువని బాణం వేస్తాడు. ఆ బాణం వెళ్ళి ఆ పందికి తగులుతుంది, కానీ ఇంకో బాణం వచ్చి తగులుతుంది. ఎవర్రా నువ్వు అని చూస్తాడు. చూస్తే నీకు పిచ్చి ఏమైనా ఉందా, నేను వేసిన బాణానికి నువ్వెందుకు వేసావు అంటాడు. నీకు యుద్ధ నియమాలు తెలియవా అంటాడు. ఆ వేటగాడు అంటాడు, అంటే జింక చర్మం అవి కొట్టుకొని ఉంటారు, సేమ్ ఏకలవ్యులాగా ఉంటారు అనుకోండి. వేటగాడు, నీకేమైనా బుర్ర ఉందా, ఇది నా ప్లేస్లో నేను నా పందని నేను వేట చేశాను, కావాలంటే చెక్ చేసుకో, బాణం నాదే ఫస్ట్ ఉంటుంది అండి. బాగానే ఉంది, ఎక్సకాల బాగానే ఉన్నది, నేను చూశాను, నేను వేసాను బాణం, నువ్వెక్కడ వేసావు, నువ్వు అసలు నాకు కనబడలేదు, లేదంటే ఫస్ట్ నీ మీద కదా బాణం వేస్తానంట. ఇంకా మాటలతో లొంగట్లేదని చెప్పి తపస్సును పక్కన పెట్టి, నా బాణం నా అస్త్రశస్త్ర నైపుణ్యం రుచి చూపిస్తాను దా ఎదుర్కొని అని చెప్పి ఛాలెంజ్కి పిసురుతాడు. ఆ వేటగాడిని పేలం పిసిరి బాణాలు వేస్తాడు. ఎన్ని బాణాలు వేస్తున్నా ఆ వేటగాడికి ఏటి అవ్వదు, వేటగాడు ఏమీ తగలపోయేసరికి పిచ్చెక్కిపోతుంది. నువ్వు మాయాశక్తి కలవ వేటగాడివి, నువ్వు నిజంగా వేటగాడివి కాదు, నువ్వు మాయాశక్తులు ఉన్నోడివి, రాక్షసుడు వయ్యొట్టవు, దాన్ని ఆ శక్తి చూపిస్తానని చెప్పి బాణం వేస్తుంటే బాణం గుర్తు మాయమైపోద్ది, ఇది మాయమైపోద్ది. ఎలా ఉందని చెప్పి ఈ గాంధేవంతో నేను చంపేస్తానని చెప్పి గాంధేవాన్ని తీసుకొని కొడతాడు. కొడితే గాంధేవం మొక్కలు అయిపోద్ది, ఆ వేటగాడికి ఏమవ్వదు. ఏమవ్వకపోతే ఇంకెలా కాదని చెప్పి మొత్తం అన్నీ లేనప్పుడు మల్ల యుద్ధం స్టార్ట్ చేస్తాడు. అంటే కుస్తీ పోటీ, మల్ల యుద్ధం శివుడితో. చూడండి, ఆ శివుడు మారువేషంలో ఉన్న ఆయనతో, అంటే సాక్షాత్తు శివుడే కదా, మల్ల యుద్ధం స్టార్ట్ చేస్తాడు. కుట్టుకుంటాడు, పిడిగుడ్లకు ఏం కొట్టినా ఆయనకి ఏమవ్వదు, ఆ వేటగాడికి ఏమవ్వదు. కానీ అర్జునుడికి సొమ్మసి వెళ్ళిపోతుంటారు, దెబ్బకి రక్తం అన్నీ మొఖం అన్నీ చిట్లిపోతుంటాయి. ఇంక ఏం చేయాలో తెలియక ఆయన కత్తితో దాడి చేస్తే ఆ వేటగాడు ఒక్క గుద్దుతే అర్జునుడు వెళ్ళి పడి స్పృహ కోల్పోతాడు. స్పృహ కోల్పోతే ఇంకా శివలీలలు చాలు అని చెప్పి శివుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అవగానే బాబా దండం పెట్టుకొని మంత్రాలు ఉంటాయి కదా, శివ మంత్రాలు అని చెప్పి నమ శివాయ మూడు కన్నులు అది ఇది అని చెప్పి అన్ని ప్రార్థించి
ప్రత్యక్షం చేసుకుంటారు. ఇదిగో అర్జున, నీ ధైర్య సాహసాలకి మెచ్చానయ్యా, నిజంగా పరాక్రమవంతుడు నువ్వు, హీరోవి, ఇదిగో అని చెప్పి, ఇదిగో నీ బాణం నీకు ఇచ్చేసాను, నీ ధనస్సు గాంధీవం నీకు ఇచ్చేసాను, తీసుకో అంటారు. నీకు ఏ వరం కావాలో కొనుక్కో అంటారు. నీ ధైర్యానికి మెచ్చాను అంటే, శివయ్య, రాబోయే కాలంలో దివ్యాస్త్రం, పాశుపతాస్త్రం నాకు కావాలి. ఎందుకంటే భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు శక్తివంతమైన వాళ్ళని ఎదుర్కోవడానికి, ధర్మాన్ని నిలబెట్టడానికి వేదవ్యాసుడు నాకు చెప్పారు. ఇది నేను నా దగ్గర ఉండాలంట, మీరు నాకు అది ప్రసాదిస్తే చాలు అంటే, అలాగే నాయన అని చెప్పి దివ్యాస్త్రం అయిన పాశుపతాస్త్రాన్ని ఇచ్చి అర్జునుడికి చెప్తారు. జాగ్రత్తగా ఎలా వేయాలో చెప్తారు, ఎలా తీసుకోవాలో చెప్తారు, ఎలాగా ప్రిపేర్ చేయాలో అన్నీ చెప్తారు. అన్నీ చెప్పి అంటాడు, గుర్తుపెట్టుకో, ఇది సామాన్య మానవుల మీద వేయకూడదు, వేసినప్పుడు ఇది మొత్తం భూలోకాన్ని నాశనం చేస్తుంది, ఇది ఇంకా చెయ్య దాటిపోయి లాస్ట్ మినిట్లోనే ఉపయోగించాలి అంటారు. అది ఇచ్చగానే ఇంకా అక్కడి నుంచి ఇంకా అర్జునుడు పాశుపతాస్త్రం ఎప్పుడైతే చేతికి వచ్చిందో శక్తివంతమైన వాడు, ఆయన మించిన వాడు భూమండలంలో లేడు, ఆయన ఎదుర్కొన్నవాడు ఎవరు ఉండడు. ఒక్కసారి పాశుపతాస్త్రం వేశాడు అంటే తిరిగి చూసుకోకలేదు, ఇంకా దానికి ఏం లేదు, నాశనమే. బ్రహ్మాస్త్రానికి బ్రహ్మాస్త్రం విరుగుడు. నారాయణాస్త్రం వేసేటప్పుడు దండం పెట్టి సాష్టాంగ నమస్కారం పెట్టి నారాయణాస్త్రానికి ఇలా నమస్కరిస్తే అది ఏం చేయదు, శరణు కొడితే. కానీ పాశుపతాస్త్రం వేస్తే కనుక నాశనం, శరణం దన్నం ఏమన్నా వదలదు, కొట్టుకుని వెళ్ళిపోతుంది. అంత పవర్ఫుల్ అస్త్రం వచ్చేసరికి ఇంకా అందరూ భయపడిపోతారు. అది ఇంకా తర్వాత ఏం జరిగింది, నెక్స్ట్ ఈయన ఇంద్రలోకం ఎందుకు వెళ్ళాడు, ఈయన ఓర్వశితో ఎందుకు పందుకు చేయకుండా బృహన్నల చెక్క పేడు, అదే అర్జునుడు ఎందుకు తేడా కింద అయిపోయాడు అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. చాలా బాగుంటుంది. ఎనీవే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి, ఒక్కసారి ప్లేలిస్ట్ నా కోసం ప్లే చేసి వదిలేయచ్చు కదా, ఒక్కసారి పడుకునే ముందు ప్లే చేస్తే అన్నీ ప్లే అవుతాయి కదా, బాగుంటుంది. ఓకే, వన్స్ అగైన్ బాయ్ బాయ్. నా పుట్టినరోజు, కొత్త డ్రెస్సు, కొత్త దేవుడికి సూర్య నమస్కారం చేసుకొని ఇంకా ప్రయాణం, అవునట్లు చెప్పడం మంచి బస్సు ఎక్కి ప్రయాణించాలి, ఇంకా యాత్రే యాత్ర.